నువ్వు ఎంత ట్రై చేసినా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నువ్వు రోజు చదువుకుందాం అనుకుంటావు, బట్ మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటావు. రోజు ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటావు, బట్ రేపు చేద్దాంలే అని మళ్ళీ పడుకుంటావు. ఇంకా పాన్ చూడనరా బాబోయ్ అని అనుకుంటావు, ఈ ఒక్కసారికి ఏం కాదులే అని మళ్ళీ చూస్తావు. దీని అర్థం నువ్వు వీక్ అని కాదు, నీ బ్రెయిన్ లో ఉన్న విల్ పవర్ మజిల్ ని ట్రైన్ చేయడం ఇంకా నువ్వు స్టార్ట్ చేయలే. కొన్ని మంచి ముందు నేను కూడా గంటలు గంటలు రీల్స్ చూసేవాడిని, ప్రొకాస్టినేషన్ చేసేవాడిని, ఒక పాన్ అడిక్ట్ ని. కానీ ఇదంతా కాదని ఇంటర్నెట్లో సమ్ ఆఫ్ ది బెస్ట్ పాడ్కాస్ట్ ఆర్టికల్స్ అండ్ వీడియోస్ని చూసి చదివి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు ఉపయోగపడ్డ బెస్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియోలో నువ్వు ఒకటి వాట్ ఈస్ విల్ పవర్, అసలు విల్ పవర్ ఏంటి, అండ్ ఇంకొకటి హౌ టు ఇంక్రీజ్ విల్ పవర్ సైంటిఫికల్లీ. ఈ రెండు విషయాల గురించి అద్భుతంగా తెలుసుకోబోతున్నాను. వాట్ ఈజ్ విల్ పవర్? అసలు విల్ పవర్ అంటే ఏంటి? సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే యువర్ ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ ఓన్ ఇంపల్సెస్. దాట్స్ ఇట్. ఇంపల్సెస్ అంటే ఏంటి? నీ బాడీ అండ్ నీ బ్రెయిన్ ఇలా డిజైన్ చేయబడ్డది అయిందంటే ఏదైతే అట్రాక్టివ్ అవపడితే అది అట్రాక్ట్ అవుతుంది, ఏదైతే హార్డ్ ఉందో అది చెయ్యదు. అంతే కదా. నువ్వు ఆల్కహాల్కి చాలా మంది ఆల్కహాల్కి అడిక్ట్ అవుతారు, స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు, పాన్ చూస్తుంటారు, అట్లా అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్ళు ఎంత వద్దనుకున్నా అది వాళ్ళని హార్మ్ చేస్తున్నా అట్రాక్ట్ అవుతారు. అండ్ కొన్ని వాళ్ళకి ఎంత యూజ్ అవుతున్నా ఎక్సర్సైజ్ కానీ, చదువుకోవడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కానీ. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏదైతే హార్డ్ థింగ్స్ ఉంటాయో వాటిని చేయలేకపోతున్నారు. అంటే నీ ఓన్ ఇంపల్సెస్ని కంట్రోల్ చేసుకొని నిన్ను నువ్వు గెలుచుకొని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడమే విల్ పవర్. సింపుల్. బట్ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఐ వాంట్ అండ్ ఐ విల్. మంచిగా చెప్తా విను. ఐ వాంట్ అంటే నువ్వు నీ లైఫ్లో ఏ యాక్టివిటీ అయినా చూసుకో, ఈ 2 కేటగిరీలో వచ్చేస్తాయి. ఐ వాంట్ అంటే ఏంటి? ఐ వాంట్ డూ ఇట్, నేను అది చెయ్యను అంటే నీ లైఫ్లో నువ్వు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, లైక్ అవి చెడ్డవి, బట్ నువ్వు చెయ్యొద్దు అనుకుంటావు, బట్ అయినా చేస్తూ ఉంటావు. ఇట్ మే బి ఇన్స్టాగ్రామ్ రీల్స్, పాన్, ఫ్యాప్, టీవీ, వెబ్ సిరీస్, మూవీస్. సో ఇలాంటి కొన్ని ఏవైతే నువ్వు జంక్ ఫుడ్ ఇలాంటివి కొన్ని నువ్వు చేయొద్దు అనుకుంటావు, అయినా చేస్తుంటావు, అవన్నీ ఐ వాంట్ కేటగిరీగా వస్తాయి. ఐ వాంట్ డూ ఇట్. ఈ వీడియోలో నీకు విల్ పవర్ మజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ విల్ పవర్ మజిల్లో ఈ 2 టైప్స్ ఉంటాయి అనుకో. ఐ వాంట్ అంటే ఐ వాంట్. సో ఐ విల్ అంటే ఏంటి? ఐ విల్ డూ ఇట్ అంటే నేను అది చేస్తా. అది చేయాలని నాకు లేదు, బట్ అయినా నేను అది చేస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ డిసిప్లిన్గా. అది నీకు చాలా మంది చేయాలని ఉండదు, నీకు కూడా ఉండకపోవచ్చు, అయినా నువ్వు చేయాలి. నువ్వు డైలీ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత 1 అవర్ చదువుకోవాలనుకుంటావు, అది నీకు చేయాలని లేదు, బట్ అయినా నువ్వు చేయాలి. సో ఇలాంటి కొన్ని యాక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొద్దున నువ్వు అనుకున్న టైంకి లేవాలనుకుంటావు, లేవాలంతే. ఐ విల్ డూ ఇట్ అంటే ఐ వాంట్ నేను చెయ్యను, ఐ విల్ నేను చేస్తా. ఈ రెండింటిని నువ్వు మాస్టర్ అవ్వగలిగితే, ఈ రెండింటిని నీ బ్రెయిన్లో ఉన్న మజిల్ని ట్రైన్ చేసుకోగలిగితే నీ విల్ పవర్ ఎంతో అద్భుతంగా పెరుగుతుంది. సో నెంబర్ 2, హౌ టు ఇంక్రీజ్ విల్ పవర్ సైంటిఫికల్లీ. ఇప్పుడు తెలుసుకుందాం అసలు సైంటిఫిక్గా ఈ విల్ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని. నేను ఇప్పుడు 2 కాన్సెప్ట్స్ చెప్పబోతున్నా, ఏదైతే నీ విల్ పవర్ని ఎంతో అద్భుతంగా పెంచుతుంది. నెంబర్ 1, ట్రైన్ యువర్ విల్ పవర్ మజిల్. నేను నీకు ముందే చెప్పిన మన బ్రెయిన్లో ఒక విల్ పవర్ మజిల్ ఉంది, దాన్ని నువ్వు ట్రైన్ చేసుకోవడం వల్ల నీ విల్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ మజిల్ ఏంటి? ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఎస్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని మీరు ఎన్నో వీడియోస్లో వినుంటారు, బట్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ గురించి చాలామంది ఎన్నో చెప్తారు. లాజికల్ థింకింగ్, క్యాలిక్యులేషన్స్, నీ యొక్క ఎబిలిటీ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్, లైక్ డిసిప్లిన్, అవన్నీ నీకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో ద్వారానే జరుగుతాయి అని. అది నిజమే. అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది నీ ఇంపల్సెస్ని కంట్రోల్ చేసే శక్తి నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి ఉంది, దాన్ని ట్రైన్ చేయాలి. సింపుల్గా నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ బైసెప్ మజిల్ ఉంది, నీ బైసెప్. నువ్వు చాలామంది జిమ్కి వెళ్తారు, ఏం చేస్తారు? వాళ్ళ మజిల్స్ని ట్రైన్ అంటే వాళ్ళ మజిల్స్ని ట్రైన్ చేసుకుంటారు కదా డైలీ. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ మజిల్ ఉంది, నువ్వు డైలీ జిమ్కి వెళ్తున్నావు, వెయిట్స్ ఎత్తుతున్నావు అంటే ఏమవుతుంది? నీ బైసెప్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. వెయిట్స్ ఎత్తడం వల్ల నీ బైసెప్ మజిల్ హర్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు మంచి ఫుడ్ ప్రోటీన్ తీసుకుంటావో మళ్ళీ అది బిల్డ్ అవుతుంది ఇంకా స్ట్రాంగ్గా. అంటే ఇంతప్పుడు ఎంత ఉందో దానికన్నా డబల్ స్ట్రాంగ్ అవుతుంది. డబల్ అని ఏదో చెప్తున్నా, అంటే స్ట్రాంగ్ అవుతుంది ఇంతప్పటికన్నా. అంటే నీ బైసెప్ మజిల్ని నువ్వు జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తడం వల్ల నీ బైసెప్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే నువ్వు నీ బైసెప్ మజిల్ని ఫస్ట్ హర్ట్ చేస్తున్నావు, హర్ట్ చేసినప్పుడు అది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. అంటే ఇంకోసారి నేను ఇట్లా హర్ట్ అవ్వద్దు, అంటే నేను ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అని అది ఇంకా రీబిల్డ్ అవుతుంది. ఇలా ఒక మజిల్ అనేది ట్రైన్ అవుతుంది. ఏ మజిల్ అయినా కానీ జిమ్లోకి వెళ్ళి బైసెప్ మజిల్, చెస్ట్ మజిల్ ఇవన్నీ ట్రైన్ చేస్తూ ఉంటారు, దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారు, హర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకా వెయిట్స్ పెంచుకుంటూ ఉంటారు, అలా ఆ మజిల్స్ ట్రైన్ అవుతాయి. సేమ్ అలాగే నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఒక విల్ పవర్ మజిల్, నువ్వు దాన్ని పెంచుకోవాలి, నువ్వు దాన్ని ట్రైన్ చేసుకోవాలి. ఎలా?
సింపుల్‌గా చెప్పాలంటే చూజ్ అండ్ డూ హార్డ్ యాక్టివిటీస్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ దట్ యూ డోంట్ వాంట్ టు డూ. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో నీ డేలో లేకపోతే నీ వీక్‌లో నీ లైఫ్‌లో ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో ఒక హార్డ్ థింగ్ చేయడానికి ట్రై చేయి. ఒక హార్డ్ థింగ్ చేయడానికి ప్రయత్నించు. దీన్ని సింపుల్‌గా మీకు డివైడ్ చేసి ఆర్గనైజ్డ్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను ముందే మీకు చెప్పిన ఐ వాంట్, ఐ విల్ అనే విషయాలు చెప్పినా. ఐ వాంట్ అంటే ఏంటి? నీకు చేయాలని ఉంది. అది నేను హార్మ్ చేస్తుంది. నువ్వు అయినా చేయాలనిపిస్తుంది బట్ చెయ్యొద్దు. అంతే. కంట్రోల్ చేసుకుంటున్నావు. ఐ విల్ అంటే అది హార్డ్ థింగ్ అది చేయాలని లేదు బట్ అయినా నువ్వు చేస్తున్నావు. అంటే చెయ్యాలి. అది ఐ విల్. ఐ వోంట్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఈ 2 టైప్స్. అంటే విల్ పవర్‌లో ఈ 2 టైప్స్ అంటే ఈ 2 మజిల్స్‌ని నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో ఈ 2 ఏరియాస్‌ని నువ్వు ట్రైన్ చేసుకోగలిగితే నీ విల్ పవర్ ఎంతో అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని ఎలా ట్రైన్ చేసుకోవాలంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వోంట్ గురించి మాట్లాడుకుంటే నువ్వు మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ అప్పుడప్పుడు చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఫుడ్ రెడీగా ఉంది, డెలీషియస్‌గా ఉంది. కానీ తినకు. ఒక 5-10 మినిట్స్ ఆగు. అంటే నీకు ఆకలైతుంది, ఫుడ్ డెలీషియస్‌గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. అయినా 5-10 మినిట్స్ ఆగు. అంటే నువ్వు నీ ఇంపల్సెస్ నీ బాడీ ఏం చెప్తుంది? తిను అంటుంది. బట్ అయినా నువ్వు 5-10 మినిట్స్ ఆగుతున్నావు. అంటే నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మీద ఎఫర్ట్ పెడుతున్నావు. దాన్ని పనిలో పెడుతున్నావు. నువ్వు దాన్ని ఎంత పనిలో పెడితే అది అంత స్ట్రాంగ్ అవుతుంది. నువ్వు దాన్ని పనిలో పెట్టినప్పుడల్లా అది కొంచెం హర్ట్ అవుతుంది. హర్ట్ ఏం చేస్తుంది? ఇంకా నెక్స్ట్ టైంకి వెల్ ప్రిపేర్డ్‌గా మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెజాన్ అంటున్నా, జొమాటో లేదా స్విగ్గీలో ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నావు. అది వచ్చింది. రెడీగా ఉంది. వేడిగా ఉంది. బట్ అయినా 5 మినిట్స్ ఆగు. చాలా టేస్టీగా ఉంది. నీకు అర్థమైంది. బట్ అయినా 5 మినిట్స్ ఆగు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతున్నప్పుడు నీ పక్కన ఉన్న ఫోన్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. నీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేయాలని ఉంది, చూడాలని ఉంది. ఆ నోటిఫికేషన్ ఏందని బట్ అయినా చూడకు. అంటే నీ బాడీని నీ బ్రెయిన్ అది చూడమంటుంది. బట్ అయినా నువ్వు దాన్ని అవాయిడ్ చేస్తున్నావు. అంటే నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇదనే కాదు, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే నీ లైఫ్‌లో ఏవైతే నిన్ను గుంజుతున్నాయి అన్నప్పుడు నువ్వు దాన్ని ఆపుకోగలిగితే ఒక 5-10 మినిట్స్ ఆపుకో. అంటే ఆ 5-10 మినిట్స్ అనేది ఆ రెప్స్ లాగా. అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. బ్రెయిన్ జిమ్ అయిపోయింది అది ఆటోమేటిక్‌గా. సో ఎక్సర్సైజ్ చేస్తున్నావు. నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ హర్ట్ అవుతుంది. అది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. సేమ్ విత్ ఐ విల్‌లో కూడా. ఐ విల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్ నుంచి వచ్చినావు. చదువుకోవాలనుకుంటున్నావు ఒక 1 అవర్. చదువుకోబుద్ధి అవ్వట్లే. బట్ ఏం కాదు చదువుకో. ఒక గంట కాకపోతే ఒక 30 మినిట్స్ చదువుకో. 20 మినిట్స్ చదువుకో. ఈవెన్ 10 మినిట్స్ చదువుకో. అంటే ఆ 10 మినిట్స్ కూడా నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఇంపల్సెస్‌ని ఆపుతున్నావు. నువ్వు చదువుకోబుద్ధి అవ్వట్లే. బట్ అయినా నువ్వు చదువుతున్నావు. అంటే నీ విల్ పవర్‌ని ఐ విల్ అనే విల్ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తున్నావు. ఐ విల్ అనే ఏరియాని ఇంక్రీజ్ చేస్తున్నావు. ఇంకా స్ట్రాంగర్ చేస్తున్నావు. అలాగే చాలా ఉంటాయి. లైక్ నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటావు. బట్ చేస్తూనే ఉండు. నీకు చేయబుద్ధి కాకపోయినా చేస్తూనే ఉండు. ఒకరోజు పొద్దున్న లేవబుద్ధి కాదు. బట్ అయినా లే. నువ్వు లేచేటప్పుడు చాలా చాలా నిద్ర వస్తూ ఉంటుంది. బట్ అయినా లే. ఏం పర్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వింటర్‌లో కోల్డ్ షవర్ ఏం కాదు. నీకు తెలుసు కోల్డ్ షవర్ వల్ల నీకు ఎక్కువ కోల్డ్ అంటే చలి పెడుతుంది. చాలా కష్టం కోల్డ్ షవర్ చేయడం అని నీకు అనిపించినా గానీ చెయ్యి. అనిపిస్తేనే చెయ్యి. సో ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే కొంతమందికి ఎక్సర్సైజ్ చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్‌కి పాస్ట్ కొన్ని మంత్స్ నుంచి వెళ్తున్నా. నాకిప్పుడు జిమ్‌కెళ్ళడం మరీ అంత కష్టం కాదు. లేస్తా మంచిగా రెడీ అవుతా జిమ్‌కెళ్తా. నాకది హార్డ్ థింగ్ కాదు. కాబట్టి నేను జిమ్‌కెళ్ళినా నాకు పెద్ద దీని మీద ఎఫర్ట్ పడట్లే. అంటే నేను ఆ లెవెల్ క్రాస్ అయిపోయినా. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంకేదైనా చేయాలి ఏదైతే నాకు హార్డ్ అనిపిస్తది. ఇంకేదైనా ఆపుకోవాలి ఏదైతే ఆపుకోవడం కష్టం. ఇంకేదైనా చేయాలి ఏదైతే నాకు చేయొద్దనిపిస్తది. బట్ అయినా నేను దాన్ని చేయాలి. అంటే ఐ వోంట్, ఐ విల్. అర్థమైందా? ఐ వాంట్ అంటే నీకు చేయాలనిపించినా నువ్వు ఆపుకుంటున్నావు. నీకు చేయొద్దనిపిస్తున్నా నువ్వు చేస్తున్నావు. సో ఈ 2 ఏరియాస్‌లో అంటే నీ డే టు డే లైఫ్‌లో ఈ 2 ఏరియాస్‌లో ఇంప్రూవ్ చేసుకుంటా ఉండు. ఓకే. నేను నీకిప్పుడు ఒక హ్యాక్ చెప్పబోతున్నా. నేను కొన్ని మంచి న్యూరో సైంటిస్ట్ పాడ్‌కాస్ట్ విన్నా, కొన్ని వీడియోస్ చూసినా, సమ్ ఆర్టికల్స్ చదివినా ఈ అన్నిట్లో కామన్ ఏంటో తెలుసా? మెడిటేషన్. ఏంటి బ్రో మెడిటేషన్ ప్రతి వీడియోలో అదే చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. కాకపోతే మెడిటేషన్ అనేది బ్రెయిన్ జిమ్ సెషన్ అది. నువ్వని తెలుసా మెడిటేషన్ ఒక్కటి చేయి. ఐ వాంట్, ఐ విల్ 2 ఇంప్రూవ్ అవుతాయి. ఎలాగో తెలుసా? మెడిటేషన్ అనేది కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్న ఒక యాక్టివిటీ. నువ్వు మెడిటేషన్ అంటే అలా చాలా రకాలు ఉండొచ్చు. నాకు తెలియకుండా లేకపోతే నార్మల్‌గా అలా చాలా రకాలు ఉండొచ్చు మెడిటేషన్‌లో. బట్ నాకు తెలిసిన ఒక రకం ఏంటంటే అంటే నేను చేసే ఒక రకం ఏంటంటే నువ్వు మెడిటేషన్ ఏదైతే 10 మినిట్స్, 20 మినిట్స్ చేస్తున్నావో సైలెంట్‌గా కూర్చొని నీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నావు. నీ ఫోకస్ అంతా నీ బ్రీతింగ్ మీద ఉంది. ఎట్లా గాలి పీల్చుకుంటున్నావు, నీ బ్రీతింగ్ ఏంటి అంటే నువ్వు కాన్షియస్‌గా నీ బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేస్తున్నావు. చాలా బోరింగ్ యాక్టివిటీ అది చెప్పాలంటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నీ బ్రెయిన్‌లో థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఏదో ఒక థాట్ వస్తుంది నీ లైఫ్‌లో ఏం జరుగుతుందో, నీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తావు, నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తావు, నీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏమన్నా గొడవలు జరిగినాయి అవి నీ గోల్స్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో
నువ్వేం చేయాలి? ఈ మెడిటేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? నీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఎన్ని థాట్స్ వస్తున్నాయి నువ్వు ఆపుకుంటున్నావు. అంటే ఐ వాంట్ నువ్వు అనే అవి వస్తున్నాయి. బట్ నువ్వు ఆపుకుంటున్నావు. అండ్ అలాగే నీ బ్రీతింగ్ అనేది చాలా బోరింగ్ యాక్టివిటీ. బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేయడం అనేది అయినా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. అయినా నువ్వు దాని మీదనే ఫోకస్ చేస్తున్నావు. అక్కడ ఐ విల్ అనేది ట్రైన్ అవుతుంది. అంటే ఐ వాంట్ నువ్వు ఆపుకుంటున్నావు నీ ఇంపల్సెస్‌ని. అంటే ఇక్కడ ఐ విల్ నీ ఇంపల్సెస్ వద్దు అని చెప్తున్నా కానీ నువ్వు దాన్ని చేస్తున్నావు. ఐ వాంట్, ఐ విల్ అంటే నీ విల్ పవర్ ఓవరాల్‌గా పెరుగుతుంది. నీకు విల్ పవర్ ఈ వీడియో నుంచి నువ్వు ఒక్క లెసన్ ఏదైనా తీసుకున్నావంటే డైలీ 10 మినిట్స్ మెడిటేషన్ చేయి. ఆటోమేటిక్‌గా నీ విల్ పవర్ అనేది లాంగ్ టర్మ్‌లో పెరుగుతుంది. 1 మంత్ చేసినా, 2 మంత్స్ చేసినా అంటే కాదు అది. మినిమమ్ 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ ఈ టైంలో నీకు రిజల్ట్ అనేది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది చిన్న హ్యాక్ నీకు చెప్పాలనుకున్న మెడిటేషన్ హ్యాక్. సో అర్థమైంది కదా నీ విల్ పవర్ మజిల్‌ని ఎట్లా ట్రైన్ చేసుకోవాలనేది. ఇప్పుడు సెకండ్ వే చెప్తా, అద్భుతమైన వే. డోంట్ బ్రేక్ యువర్ రూల్స్. చాలామంది స్టూడెంట్స్‌కి ఇది కామన్ పక్కా జరుగుతుంది వాళ్ళ లైఫ్‌లో. అదేంటంటే ఎప్పుడైతే వాళ్ళు కాలేజ్ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇంటికొస్తారో డైలీ 2 అవర్స్ చదువుకుందామని అనుకుంటాడు. చాలామంది అనుకోరు. బట్ సపోజ్ కొంతమంది పెట్టుకుంటారు, నేను డైలీ కాలేజ్ అని ఇన్‌స్టిట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ చదువుకోవాలి అని. ఒక ఫస్ట్ 3 డేస్ ఓకే. బట్ ఫోర్త్ డే వచ్చేసరికి వాళ్ళకి చదువుకోబుద్ధి కాదు. అప్పుడు ఏం చేస్తారు? ఈరోజు చదువుకోను, రేపు కూడా ఈ 2 అవర్స్, రేపు 2 అవర్స్, మొత్తం 4 అవర్స్ లైన్‌గా చదువుకుంటా అనుకుంటారు. సరే రేపు మళ్ళీ కాలేజ్ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఒకేసారి 4 అవర్స్ చదువుకోవాలా అని ఓవర్‌వెల్మ్ అయిపోయింది. ఉన్న 2 అవర్స్ కూడా చదువుకోరు. అట్లా వాళ్ళ ఆ రూల్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే వాళ్ళు పెట్టుకున్న ఒక రూల్ అనేది బ్రేక్ అయింది. అది వాళ్ళు పెట్టుకున్న రూల్, ఎవరో పెట్టలే. వాళ్ళు పెట్టుకున్న రూలే అది బ్రేక్ అయింది. అలా నువ్వు కూడా చేస్తూ ఉండొచ్చు. నీ లైఫ్‌లో కూడా నువ్వు ఎన్నో రూల్స్‌ని బ్రేక్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌ని 15 మినిట్స్ డైలీ చూస్తా అనుకుంటారు. బట్ మళ్ళీ 15 మినిట్స్ చూడరు. 20 మినిట్స్, 30 మినిట్స్, ఇంకొక 15 మినిట్స్. కాబట్టి రేపు 15 మినిట్స్ కూడా ఈ రోజే చూస్తా అని అనుకుంటారు. అది 2 అవర్స్‌కి వెళ్తది. రేపు కూడా మళ్ళీ అదే 2, 3 అవర్స్‌కి వెళ్తది. ఇలా వాళ్ళ రూల్స్‌ని బ్రేక్ చేసుకుంటారు. అంటే ఇక్కడ నీ బ్రెయిన్‌కి నువ్వు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నావంటే నీ డెసిషన్స్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇయ్యకు. నీ బ్రెయిన్‌తోనే ఏం చెప్తుందంటే నువ్వు చేస్తున్న డెసిషన్ వేస్ట్, ఎట్లైనా దానికి రెస్పెక్ట్ ఉండదు. దాన్ని ఎవరైనా ఎట్లైనా పాటించరు. అంటే నువ్వు ఇప్పటి వరకు అంటే అది నీ సెల్ఫ్ డిసిప్లిన్‌ని చంపుతుంది. నీ సెల్ఫ్ కంట్రోల్‌ని చంపుతుంది. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఒకటి చేద్దామని, ఒక రూల్‌ని నిర్ణయించుకుంటావో, ఆ రూల్‌ని నీ బ్రెయిన్ ఈజీగా పట్టించుకోదు. నీ బ్రెయిన్ దానికి రెస్పెక్ట్ ఇవ్వదు. ఎందుకంటే నీ బ్రెయిన్ దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు నీ ట్రాక్ రికార్డ్ చూస్తే అలా ఎన్నోసారి బ్రేక్ చేసినావు. ఈసారి కూడా బ్రేక్ చేస్తావు కదా అని అనిపిస్తుంది నీ బ్రెయిన్‌కి. అర్థమైందా? కానీ నేను ఇప్పుడు ఒక హ్యాక్ చెప్పబోతున్నా. ఏదైతే నీ బిలీవ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే నువ్వు నీ సెల్ఫ్ కంట్రోల్ ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఆటోమేటిక్‌గా నువ్వు నీ రూల్స్‌కి రెస్పెక్ట్ ఇస్తావు. అదేంటో తెలుసా? సింపుల్. ఇంకొక రూల్ పెట్టుకో ఈసారి. సంథింగ్ ఏదో ఒకటి డైలీ 15 మినిట్స్ ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే ఇంకోటి నీకు ఏది నచ్చుతుందో ఒక రూల్ పెట్టుకో. దాన్ని ఒక 10 డేస్ వరకు పాటించు. 10 డేస్ అంతే. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 10 డేస్ తర్వాత నీకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. నీ బ్రెయిన్‌కి నువ్వు ఒక ప్రూఫ్ ఇస్తున్నావు. యెస్, నేను ఒక రూల్‌ని పెట్టుకున్నా, దీన్ని పాటించినా అంటే నేను నా రూల్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నా అని నువ్వు బ్రెయిన్‌కి ఒక ప్రూఫ్ ఇచ్చినావు. అప్పుడు నీ బ్రెయిన్ ఏమనుకుంటుంది? ఓకే, సెల్ఫ్ రూల్స్ పెట్టుకున్నప్పుడు దానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్ అని నీ బ్రెయిన్‌కి ఒక ప్రూఫ్ ఇస్తున్నావు. నీ బ్రెయిన్ అది బిలీవ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఏదైతే రూల్ పెట్టుకుంటావో దానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తావు. దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తావు. అర్థమైందా? అరే ఎట్లనే బ్రేక్ చేసినా కదా మళ్ళీ బ్రేక్ చేద్దాంలే అనే ఆలోచన రాదు. నేను ఒక రూల్ పెట్టుకున్నానంటే నేను దాన్ని పక్కా పాటిస్తాను. నేను అలాంటి పర్సన్‌ని అని నువ్వు అనుకుంటున్నావు. ఈ రూల్ నాకు ఎంత హెల్ప్ అయిందంటే లిటరల్లీ నేను ఇప్పుడు నా లైఫ్‌లో ఎలాంటి అడిక్షన్స్ లేవు. నేను ఏదైతే వర్క్ చేయాలనుకున్నా అది చేయగలుగుతున్నా. చాలా గ్రేట్‌ఫుల్‌గా భావిస్తున్నా. నాకు ఈ విషయాలు తెలిసి నేను ముందే ట్రైన్ చేసుకున్నా నా విల్ పవర్‌ని. అద్భుతమైంది. నా బిలీవ్ సిస్టమ్‌ని చేంజ్ చేసుకోగలిగిన. సో ఇవి 2 అద్భుతమైన వేస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోల నుంచి లెసన్స్ నువ్వేదో నేర్చుకున్నావంటే ఒకటేంటో తెలుసా? చూజ్ హార్డ్ ఆప్షన్స్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి సిట్యుయేషన్స్‌లో హార్డ్ ఆప్షన్స్ చూజ్ చేసుకో. ఐ వాంట్, ఐ విల్. ఓకే. అండ్ నెంబర్ 2 వచ్చేసి డోంట్ బ్రేక్ యువర్ రూల్స్. నీ రూల్స్‌ని బ్రేక్ చేయకు. దానివల్ల నీ డిసిప్లిన్ చనిపోతుంది. నీ విల్ పవర్ అనేది తగ్గుతుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి డూయింగ్ 10 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఎవ్రీ డే. దట్స్ ఇట్. ఈ 3 నువ్వు నేర్చుకున్నావు. 10 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్. ఓకే. కానీ ఈ వీడియో నుంచి నేను కొత్తగా ఒకటి చేయబోతున్నా. దాన్నే మినిమమ్ యాక్షన్ ప్లాన్ అని ఒక పేరు పెట్టినా. ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మినిమమ్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి వస్తది. ఎందుకంటే చాలామంది ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు బట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీని తర్వాత ఇంకో వీడియో చూస్తారు. దాని తర్వాత ఇంకో వీడియో చూస్తారు. దాని తర్వాత వేరేది వెళ్తారు. ఈ వీడియోని మర్చిపోతారు వితిన్ 1-2 డేస్‌లో. నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈజ్ నథింగ్. నేను రీసెంట్‌గా ఒక స్టార్టప్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన 18 స్టార్టప్ అని. వాళ్ళ ట్యాగ్‌లైన్ డూయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎగ్జిక్యూషన్. నేను అక్కడి నుంచి ఏదైనా అద్భుతంగా ఏదైనా నేర్చుకున్నానంటే డూయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. అర్థమైందా? చాలా మందికి విజన్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, బట్ యాక్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో చెప్పింది ప్రతి ఒక్కటి నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ కొంతమంది కోసం
ముఖ్యంగా నీ కోసం మినిమమ్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి క్రియేట్ చేసిన, ఎందులో అయితే నువ్వు మినిమమ్ ఇవి మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత. ఇవి ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వు వీడియో చూడనట్టే. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటంటే, ఐ వోంట్ అండ్ ఐ విల్లో ఏదైనా ఒకటి పట్టుకొని 21 డేస్ వరకు ఫాలోగా. సింపుల్, 21 డేస్ అంటే ఏం చేయాలంటే, ఐ వోంట్లో ఏంటి, నీ లైఫ్లో నీకు ఎన్నో అడిక్షన్స్ ఉండొచ్చు. స్క్రోలింగ్ చేస్తుండొచ్చు, పాన్ చేస్తూ ఉండొచ్చు, ఇంకేదైనా చాలా పర్సనల్గా చాలా ఉండొచ్చు. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఒకటే 10 వద్దు, ఒక్కటే సెలెక్ట్ చేసుకో. అండ్ ఆ విల్లో కూడా నువ్వు ఎన్నో రోజుల నుంచి అది చేయాలనుకుంటున్నావు, బట్ ఇప్పుడు అది చేయి. అది ఎక్సర్సైజా, 1 అవర్ ఆఫ్ రీడింగా, ఇంకేదైనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టైంకి వెళ్ళాలనుకుంటున్నావా ఫర్ నెక్స్ట్ 21 డేస్, నువ్వు అనుకున్న టైంకి మేబీ 5, 6, 7 నువ్వైతే ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏదైనా ఒకటి పిక్ చేసుకో. ఐ వాంట్లో ఒకటి పిక్ చేసుకో, ఐ విల్లో ఒక పిక్ చేసుకో. ఈ రెండింటిని పిక్ చేసుకొని ఆ రెండింటినే మిగతా నువ్వు ఏమన్నా చేయి. ఆ రెండింటినే 21 డేస్ వరకు పాటించు. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎంత ఇంప్లిమెంట్ చేసుకో. నేను ఈ యాక్షన్ ప్లాన్ అనేది మినిమం నువ్వు ఇదైతే చేయాలి. మాక్సిమం నువ్వు ఎన్నైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మాక్సిమం నువ్వు ఇది ఎన్ని రోజులైనా చేయొచ్చు, బట్ మినిమం ఒక్కొక్కటి పిక్ చేసుకొని నెక్స్ట్ 21 డేస్ వరకు పాటించు. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకుని ఏంటంటే, ఎవ్రీ సిచ్యువేషన్లో హార్డ్ థింగ్స్ చేయడానికి ట్రై చేయి. ఇది కేవలం నీ విల్ పవర్నే కాదు, నీ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అర్థమైందా? సో ఈ వీడియో నుంచి నువ్వు ఎంతో అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నావు అనుకుంటున్నా. నీకు ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే నీ కెరియర్ గ్రోత్ పరంగా, లేకపోతే నీ సెల్ఫ్ గ్రోత్ పరంగా కింద కామెంట్ చేయి. దాని గురించి కూడా వీడియోస్ చేస్తా. బాయ్.